ఐరేంద్రి, ఇప్పటికైనా చెప్పు, మనం ఎక్కడికి వెళ్తున్నాము? మన దారికి అడ్డంగా ఉన్న ఆ అభి అనే అడ్డుగీతని చెరిపేసే ప్రయత్నంలో మొదటడుగు వేయటానికి వెళ్తున్నాం. ఆ మొదటి ప్రయత్నంగా మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో, ఏం చేయబోతున్నామో కూడా నాకు కాస్త చెప్పొచ్చు కదా. ఇంత సస్పెన్స్గా ఉంచాల్సిన అవసరం ఏముంది? చెప్తా, ఆగు. ఐరేంద్రి, ఇప్పటికైనా చెప్తావా? అభికి వాళ్ళమ్మా నాన్నంటే పంచ ప్రాణాలు. వాళ్లకేమైనా అయ్యింది అంటే అస్సలు తట్టుకోలేదు. వాళ్ల కోసం మొత్తం ప్రపంచాన్ని కూడా ఎదిరించటానికి వెనకాడదు. ఓకే, అయితే అభి వాళ్ళ అమ్మా నాన్నలకి ఏదైనా అపాయం తలపెట్టామే అనుకో, వాళ్ళని రక్షించుకోవడానికైనా అభి మన దారికొస్తుంది. లోకంలో అందరికంటే తనకి ముఖ్యమైన తన తల్లిదండ్రుల్ని రక్షించుకోవటానికి చచ్చినట్టు మనం చెప్పేది వింటుంది. అయ్యా, ఇట్స్ అ గుడ్ ఐడియా. నువ్వు చెప్పింది నిజమే. కత్తెత్తి యుద్ధంలో గెలవలేనప్పుడు కుటిలంతోనైనా శత్రువుని గెలవాలి. ప్రతిసారి నీతిగా పోతాను, నిజాయితీగా పోతాను అంటే ఎలా కుదురుతుంది? అప్పుడప్పుడు నీతిని పక్కన పెట్టి నికృష్టమైన పనులు కూడా చెయ్యాలి. అప్పుడే మనకి కావలసినవి మనం దక్కించుకోగలుగుతాం. ఇలాంటి విషయాల్లో నిన్ను మించిన వాళ్ళెవరున్నారులే. నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి. నన్ను పొగిడింది చాలు కాని నువ్వేం తీసిపోలే. సరే, అది పక్కన పెట్టు. ఇంతకీ మనం ఇక్కడెందుకు దిగినట్టు? అభి వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడికే వస్తున్నారు. అదిగో మాటల్లోనే వస్తున్నారు చూడు. ఐరేంద్రి, నీకు నెట్వర్క్ బానే ఉంది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారో ఇట్టే పట్టేస్తున్నావు. ఏమండి, ఒక్క నిమిషం. ఏంటి సరోజిని? కనీసం ఇప్పుడైనా. సరోజిని, నీకెన్నిసార్లు చెప్పాను వద్దని? ఏంటండి మీరు? కన్నవాళ్లు ఇలా హాస్పిటల్ చుట్టూ తిరిగితే పిల్లలకి కనీసం ఆ విషయం కూడా చెప్పకూడదా? చూడు సరోజిని, మనకి పుట్టింది కొడుకైతే వాడే అన్నీ చూసుకునేవాడు. కొడుకుతో పంచుకునే ప్రతి విషయాన్ని కూతురుతో పంచుకోకూడదు సరోజిని. అదేంటండి అలా అంటారు? మన కొడుకైనా కూతురైనా అభినే కదా. అది కూతురికి పెళ్ళయ్యే వరకనే. ఒక్కసారి పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోయాక మన కూతురైనా వాళ్ళింటి బిడ్డగానే మనం చూడాలి. అత్తారింటికే తన జీవితాన్ని అంకితం చేసేయాలి కాని మన జీవితాల్లోకి దాన్ని మాటిమాటికి లాగకూడదు సరోజిని. అది కాదండి. చూడు సరోజిని, ఈరోజు శ్రావణ శుక్రవారం. భార్యాభర్తలిద్దరూ కలిసి ఏదైనా గుడికి వెళ్లాలనుకుంటారు. వాళ్ల సంతోషాన్ని చెడగొట్టి ఇలా మన సమస్యల గురించి చెప్పడం పద్ధతిగా ఉండదు. పద లోపలికెళ్దాం. పద. హలో వదిన, చెప్పు. ఐరేంద్రి, ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు ఎక్కడున్నారు? వదినా, ఇప్పుడు మేమెక్కడుంటే ఏంటి? విషయమేంటో చెప్పు. ఓ, మీరిద్దరూ బయటికెళ్లారని తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో చెప్పాల్సి వచ్చింది. ఈ టైంలో ఎందుకెళ్లారని అత్తయ్య గారు అంతెత్తుకు లేస్తున్నారు.
అదంతా ముందే ఎక్స్పెక్ట్ చేసిందే కదా. ఇప్పుడెందుకు నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావు? బయటికెళ్ళిన మీకు బాగానే ఉంటుంది. ఇక్కడ కూర్చున్న నాకే ఇరిటేషన్ పెరిగిపోతోంది. త్వరగా రమ్మని అత్తయ్య గారు ఫోన్ చేయమన్నారు. త్వరగా బయలుదేరొచ్చేయండి. ఇక్కడికొచ్చిన పని అయిపోగానే బయలుదేరి వచ్చేస్తాం. నువ్వు టెన్షన్ పడకు, సరేనా? సరే. హం.